మన కావలి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించుకుంటూ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని మేళవింపు చేసుకుని ముందుకు పోతూ ముఖ్యంగా ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడి వివిధ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి వర్తించినటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా వారి ఆలోచనలకు అనుగుణంగా మాకు అందరికీ సీఎం గారు చెప్పింది ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. కాబట్టి ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా మన కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు భవిష్యత్తు నాయకుడైనటువంటి లోకేష్ గారి ఆలోచనల మేరకు కావలి నియోజకవర్గంలో కూడా ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థిక స్తోమత లేక నలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత చేయూతనివ్వాలని కావలి తెలుగుదేశం పార్టీ కూడా నిర్ణయించి ఈ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి వచ్చి వాళ్ళు అప్లై చేస్తున్నారో అప్లై చేసిన వ్యక్తులందరికీ కూడా పార్టీలు చూడటం లేదు, ప్రాంతాలు చూడటం లేదు, ఏమి చూడటం లేదు. ఒకటే ఒక ఆలోచన, వాళ్ళకి వీలైనంత వరకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయించాలి. అందుకోసమే ఇప్పటికీ దాదాపు సుమారు 1200 పైన అప్లికేషన్లు వస్తే ఈ రోజున 900 అప్లికేషన్లకి నిధులు రావటం జరిగింది. ఈ నిధుల్ని ఎప్పటికప్పుడు కూడా మనం లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు పంచడం జరుగుతుంది. ఈ రోజు కూడా 69 చెక్కులు, చిన్న 59 చెక్కులు, ఇవన్నీ కూడా చిన్న చిన్న పేమెంట్లు. వీటన్నిటిని ఒకేసారి తీసుకొస్తామని చిన్న పేమెంట్లు అన్నిటినీ కూడా అంటే 20,000, 15,000 కూడా అప్లై చేస్తున్నారు. 15,000 అప్లై చేసినా వాళ్ళకి 7,000 వచ్చినట్టే కదని మేము కూడా చాలా ఓపికగా మా స్టాఫ్ కూడా తిరిగి వాటిని సాధించడం జరుగుతుంది. దీనికోసం సెక్రటేరియట్ లో ఒక పిఏ ఉంటాడు, ఇక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నాడు. వాళ్ళు నిరంతరం ఈ అప్లికేషన్లు అన్ని వెరిఫై చేసి ఏ ఒక్కటి రిటర్న్ రాకుండా చెక్ చేసి ఈ రోజు అన్నిటిని తెప్పించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంలో ఈ సిఎంఆర్ కింద అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా మేము చెప్పేది, కొన్ని అప్లికేషన్లు రెట్లు వస్తున్నాయంటే 4-5 హాస్పిటల్లో పెట్టిన బిల్లుల్లో, క్యాంటీన్లో పెట్టిన బిల్లులు, మెడికల్ షాప్లో కొన్న బిల్లులు కూడా వీళ్ళు పెట్టినందువల్ల అవి ఫైలే వెనక్కి వస్తుంది. దయించి హాస్పిటల్లో ఇచ్చిన సమ్మర్లో ఉండే బిల్లులే మీరు పెడితే ఎక్కడ ఇబ్బంది రాకుండా మీకు నిధులు తెప్పించేదానికి నేను ట్రై చేస్తాను. మీరు ఏదో ఒక పొరపాటున వేరే బిల్లు పెడితే దానివల్ల ఫైలే రిటర్న్ అయిపోయి మళ్ళా రిటర్న్ వచ్చి మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడి ఒక్కోసారి గవర్నమెంటే ఆపేస్తుంది. దీనివల్ల మీరే నష్టపోతారు. కాబట్టి ఒరిజినల్ గా జరిగిన బిల్లులే పెట్టండి అని చెప్పి సందర్భంగా ప్రెస్ ద్వారా కూడా ప్రజానికాన్ని కోరుకుంటున్నాం. విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచించి ప్రజలకి ఏ విధంగా మేలు చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారో గుర్తించి ఆ ఆనందాన్ని కూడా ఎక్కడ విఘాతం కలగకుండా ఈ రోజు చేస్తున్నందుకు ఈ మంచి ప్రభుత్వాన్ని మన అందరం కూడా అభినందించాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం నీడలో ఫ్రంట్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ, అదే విధంగా ఈ రోజున కావలి నియోజకవర్గం కమిటీ తెలుగుదేశం నాయకత్వంలో తెలుగుదేశం ఆవిర్భావకర్త నందమూరి తారక రామారావు గారు నిన్నటి రోజున 30 సంవత్సరాలు వర్ధంతి జరుపుకున్నటువంటి తరుణంలో ఒక్క పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు లోకల్ ఎమ్మెల్యేగా నేను చెప్పిన ఒక్క మాటకి మా కార్యకర్తలందరూ కూడా నిన్నటి రోజున ఘనంగా కూడా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించినందుకు మా కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
ఒక మంచి నాయకుడిని కోల్పోయినటువంటి రోజున మనం 10 మందికి దానం చేద్దాం. ఒక్క మనిషిని కాపాడటం, ఒక్క వ్యక్తి రక్తం ఇస్తే ఆ రక్తం వల్ల ముగ్గురికి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్లాస్మా రూపంలో, ప్లేట్లెట్స్ రూపంలో, రక్తం రూపంలో 3 రకాలుగా మనం ఇచ్చిన రక్తం ఉపయోగపడుతుంది. కాబట్టి మనందరం కూడా రక్తదానం చేద్దాం. నందమూరి తారక రామారావు గారికి నివాళులు, నిజమైన నివాళులు మనం రక్తం ఇద్దామని ఒక పిలుపు ఇస్తే 502 మంది కార్యకర్తలు ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి, సామాన్య ప్రజలు కూడా పార్టీ మీద ఉన్నటువంటి సింపథైజర్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు కావచ్చు, లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో కావచ్చు, అందరూ కూడా ఒక్క పిలుపుతో వచ్చి రక్తం ఇచ్చినందుకు ఇచ్చిన ప్రతి దాతను అందరినీ కూడా అభినందిస్తూ, ఈ కావలికి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కావల్లో, శాంతి కాముకులైనటువంటి కావల్లో ప్రజానీకం అంతా కూడా ఈ రోజున ప్రతి ఒక్క కార్యక్రమానికి పిలుపునిస్తే స్వచ్ఛందంగా వస్తున్నటువంటి సందర్భంలో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.